హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఎలక్ట్రాన్ సిటీ ఫేజ్ 1 చూసేద్దాం. సండే ఎలా ఉంటుందో. ఇదే నేను ఉండే ఏరియా బెంగళూరులో ఎలక్ట్రాన్ సిటీ ఫేజ్ 1. దీన్నే ఇన్ఫోసిస్ రోడ్ అంటారు అండ్ కోనప్ప నగరార్ అని కూడా అంటారు. ఇదే మా ఏరియా. సండే కాబట్టి ఇంకా ఏ షాప్స్ ఓపెన్ చేయలేదు. అన్ని కేఫ్స్, బేకరీస్, రిమైనింగ్ స్మాల్ రెస్టారెంట్స్. ఇది అంబూర్ ఇంకా ఓపెన్ కాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ పీజీస్, చిన్న చిన్న షాప్స్, మెజారిటీ అన్నీ ఇక్కడే ఉంటాయి. టెంపుల్స్. ఇదే కొంచెం పెద్ద ఆల్టిమెట్రిక్ కంపెనీ, పెద్ద రోడ్ అంటారు ఈ ఏరియాకి. మెయిన్గా ఇన్ఫోసిస్ వల్లే ఇంత డెవలప్ అయింది కూడా ఇక్కడ. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించేది నా ఫేవరెట్ టిఫిన్ షాప్. నేను అక్కడే టిఫిన్ చేస్తాను, బాగుంటుంది ఆంధ్రా స్టైల్లో. అండ్ దెన్ ఇంకా గోబీ మంచూరియా, తర్వాత నూడిల్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్ అన్నీ ఈడే ఉంటాయి. ఇది వచ్చి ఆల్టిమెట్రిక్ కంపెనీ. బాగుంది కదా విజువల్. ఎక్కువ ట్రీస్ అన్నీ బాగుంటాయి. అండ్ ఆ ట్రీస్ అన్నీ, ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్ లాట్. ఇక్కడ ట్రీస్ అన్నీ కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి బెంగళూరులో. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, కేఫ్స్ అని, రెస్టారెంట్స్ అని. ఆ ముందర ఉండేది నా ఫేవరెట్ స్పాట్. అది ఇన్ఫోసిస్ 4th గేట్ అంటారు దాన్ని. ఇంకా లెఫ్ట్లో తెలుసు కదా, అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. కుక్కలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ బేసికల్లీ. హాయ్, ఉడిపిరి కృష్ణ అన్నీ వెజ్ హోటల్స్. అండ్ దెన్ ఆ ఎండ్లో ఈ లెఫ్ట్ కార్నర్లో ఉంది కదా, ఈ రెడ్, ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది, బాగుంటుంది విజువల్ అక్కడ నుంచి నైట్ టైము, చల్లగా ఉంటుంది. పోతే ఇది నీలాద్రి నగర్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ ఇన్ఫోసిస్ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే ఫేజ్ 1 నీలాద్రి నగర్కి వెళ్తాము. రోడ్లన్నీ విశాలంగా ఉన్నాయి. సండే కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా అంతగా లేదు. వీకెండ్స్ అసలు ట్రాఫిక్ ఉండదు ఇక్కడ. సో మార్నింగ్ అలా వాక్కి వచ్చాము రిలాక్స్గా. సర్కిల్ ఇది. ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు అందరు మార్నింగ్ టైమ్స్లో. ప్లెజెంట్గా ఉంటుంది. మనం అట్లా ఇట్లా నడిచేసాము. అండ్ దెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్, యూలు వెహికల్స్ ఉంటారు వీటిని. చాలామంది రీల్స్లో కూడా పెడుతూ ఉంటారు. అంటే ఇవి అక్కడక్కడ ఒక్కొక్క స్టాండ్ ఉంటాయి. అవసరమైనప్పుడు వాడు వచ్చి ఫోన్తో స్కాన్ చేసి అమౌంట్ పే చేసి తీసుకెళ్ళిపోతాడు. మనం ఆల్రెడీ డ్రైవ్ చేస్తున్నాము అంతకుముందు ఒకసారి. పోతే ఇది మొత్తం ఫేజ్ 1 రోడ్డే అంటారు దీన్ని. ఇక్కడ ఏటీఎమ్స్, రిమైనింగ్ బస్ స్టాప్స్ అవి ఇవి ఉంటాయి ఇక్కడ. ఇది కూడా ఒక కంపెనీయే. చిన్న చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. బట్ మెయిన్లీ ఇన్ఫోసిస్ చాలా పెద్దదిగా ఉంది. 10 to 12 గేట్స్ ఉన్నాయి. పోతే ఇది విప్రో గేట్ బస్ స్టాప్ అంటారు దీన్ని. ఇక్కడ ఓన్లీ ఎయిర్పోర్ట్ బస్సెస్ మాత్రం ఉంటాయి మెజారిటీ. మనం ఊరికే స్టిల్ ఇద్దాంలే అని చెప్పి జంప్ చేసాం, కానీ సరిగ్గా కుదరలేదు. ఇది పెద్ద సిగ్నల్ ఇక్కడ. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ బస్సెస్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా హెబ్బల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాయి. ఇది పెద్ద సర్కిల్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ. ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ అంటే బెంగళూరుని ఎందుకు గ్రీన్ సిటీ అంటారో ఈ వీడియో చూస్తే మీకు ఇది కొత్తగా పెట్టారు. ఈ బస్ స్టాప్స్ అన్నీ చాలా బాగుంటాయి. అక్కడక్కడ పెట్టున్నారు నీట్గా. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. పోతే వీడియో తీయడం అయితే అయిపోయింది. వెనక్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇదే ఎగ్జాక్ట్గా ఆ కేఫే. అక్కడ నుంచి ఇటు సైడ్ చూసామంటే విజువల్ బాగుంటుంది నైట్ టైం. చాలా చల్లగా ఉంటుంది, మంచి ఎయిర్ కూడా వస్తుంది ఈ ఏరియాలో. ఇది ఈ ఇన్ఫోసిస్ 6th గేట్ అంటారు దీన్ని. 6th గేట్. ఇది ఒక ఎంట్రన్స్, 4th గేట్కి ఎంట్రన్స్. మెజారిటీ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అందరూ లోపలికి. ఆల్టిమెట్రిక్ అని చెప్పాను.